మోడీ సర్కార్ చేసిన ఒక పని మాత్రం భవిష్యత్తులో ప్రమాదకరం భారతీయులకి. బీమా రంగంలో ఎఫ్టీఐ 100% పెంచారు. ప్రస్తుతం ఉంది 74% నుంచి ఇప్పుడు 100%. అంటే ఏ విదేశీ కంపెనీనైనా సరే ఇక్కడ 100% ట్యాక్స్, ఇది 100% ఇన్వెస్ట్ చేసేయచ్చు. ఇది ఒకందుకు మంచిది. ఎందుకయ్యా అంటే భారీ ఎత్తున ప్రోత్సాహం వస్తుంది. కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే వీళ్ళు లాంగ్ స్టాండింగ్ మనతో ఉంటారా లేదా. ఇప్పటికే మెడికల్కి సంబంధించి మనం మెడికల్ ఇన్సూరెన్సులు కడితే ఆసుపత్రుల్లో కరెక్ట్గా పీకల మీదకి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ ఎండి కొడుకులు పట్టించుకోరు. పైగా ఏదో ఒక వంక చెప్పి ఎగ్గొట్టడానికే ప్రయారిటీ ఇస్తారు. వస్తున్నటువంటిది 30% మందికి, రాంది 70% మందికి అయిపోతున్నటువంటి పరిస్థితి. ఏదో ఒక వంక పెట్టి తప్పించుకోవడం. మనం అక్కడ 1,00,000 నిబంధనలు చదవం. ఆ 1,00,000 నిబంధనల్లో నీకు ఆ రోగం ఉంటే ఇది ఇవ్వరు, ఈ రోగం ఉంటే ఇది ఇవ్వరు అనేటటువంటిది ఉంటుంది. మనం అవన్నీ పట్టించుకో. డబ్బులు మాత్రం నెలలో ప్రతి ఏడాది కట్టించుకుంటున్నారు. తీరా చూస్తే కరెక్ట్గా పీకల మీదకి వచ్చినప్పుడు మనం ఆసుపత్రిలో ఉన్నటువంటి సందర్భంలో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడితో పోరాడతామా, మెడికల్ అక్కడ హాస్పిటల్ డాక్టర్తో పోట్లాడతామా, దారుణమైనటువంటి నరకం కనబడుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది విదేశీ కంపెనీలు ఇక అస్సలు మాట వినం. కాబట్టి అదొక సమస్య అయితే ఉంటుంది. విదేశీ కంపెనీలు 100% ఇన్సూరెన్స్, ఇది 100% ఇన్వెస్ట్మెంట్ విషయంలో.